వరంగల్లో కొలువైన భద్రకాళి అమ్మవారు శాకాంబరి అమ్మవారి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాకతీయుల ఇలవేల్పుగా భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న భద్రకాళి అమ్మవారి శాకాంబరి నవరాత్రి మహోత్సవాల్లో చివరి రోజు అర్చకులు అమ్మవారిని 3.5 టన్నుల 35 రకాల కూరగాయలు, 400 కిలోల పండ్లు, 200 కిలోల ఆకుకూరలతో అలంకరించారు. కాగా పూర్వం కరువులతో అల్లాడుతున్న ప్రజలకు అమ్మవారు తన దేహం నుండి పండ్లు కూరగాయలు అందించి కాపాడినట్లు అర్చకులు తెలిపారు. దీంతో ఆనాటి నుంచి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు అమ్మవారికి వివిధ రకాల పండ్లు కూరగాయలతో అలంకరించి శాకాంబరిగా కొలుస్తున్నట్లు వెల్లడించారు.